రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. ఫార్మాసిటీ పేరుతో పచ్చటి పొలాలను ఆగం చేస్తున్నాడని మండిపడ్డారు. గిరిజనులపై దాడి చేసి వారి హక్కులను కాలరాస్తున్నారన్నారు. గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. శాఖల్లో సమన్వయ లోపమే కారణమంటున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో మా ప్రతినిధి వంశీ కృష్ణ ఫేస్ టు ఫేస్. దౌర్జన్యకాండకు నిరసనగా అటు బీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్లో భారీ ధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా అటు గతంలో ఏదైతే అనుమతిని కూడా ధర్నాకు నిరాకరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ హైకోర్టు తీర్పుతోటి కూడా ధర్నాకు అనుమతి లభించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా రాష్ట్రంలో గురుకులాల్లో కావచ్చు, జెడ్పీ పాఠశాలలో, గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తోటి విద్యార్థులు ఆసుపత్రులు పాలవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రెండు అంశాల మీద వారితోనే మాట్లాడించే ప్రయత్నం. మనతో పాటు సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నేత, వారితోనే ఎమ్మెల్సీ గారు, వారితోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముందుగా లగచర్ల ఘటన రాష్ట్రం దేశమంతా కూడా చూసింది. అక్కడ ఉండే గిరిజనులకు అక్రమంగా రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత అన్నకు, సొంత అల్లుడికి లాభం చేకూర్చాలని పచ్చని పంట పొలాలు, పచ్చని పల్లెల్లో మరి నిప్పులు పోసే విధంగా ఆయన తీసుకున్న నిర్ణయానికి వాళ్ళు వ్యతిరేకంగా పోరాటం చేసింది. కాబట్టి మేము ఏము నువ్వు ముఖ్యమంత్రి అయితే మాకేం పెట్టొద్దు, కానీ మాదేం తీసుకోవద్దు అనే నినాదంతో వాళ్ళు అడ్డుపడితే దాన్ని ఒక రాజకీయ కుట్రగా మరి అన్యాయంగా వాళ్ళ మీద కేసులు పెట్టడం, దేశద్రోహుల్లాగా బందిపోట్లలాగా వాళ్ళని బంధించి తీసుకుపోవడం, జైల్లో వేసిన తర్వాత వాళ్ళు ఇక్కడి వరకు రావడం, ఇక్కడ న్యాయం జరగదు అని చెప్పి కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని వాళ్ళు మరి మద్దతు కోరడం, ఆ తర్వాత వాళ్ళని మేము ఢిల్లీ తీసుకుపోవడం, చాలామందిని కలిసాం. వాళ్ళందరూ కూడా మద్దతు తెలిపినారు, చాలా గొప్పగా స్పందించారు. వాళ్ళే సుమోటోగా కేసులు కూడా పెట్టే పరిస్థితి వచ్చింది. ఆ క్రమంలో మహబూబాద్ జిల్లాలో ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారు. వాళ్లకు అండగా నిలబడతాం, మద్దతు ఇస్తాం, మీరు ఒకసారి కేటీఆర్ గారిని తీసుకురండి అంటే నిన్న మేము అక్కడ 15,000 మందితోని ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు, కుల సంఘాలు, అలాగే గిరిజనులందరితోని కలిపి ఒక సమావేశం పెడితే అప్పటి వరకు అనుమతులు ఇస్తామని చెప్పిన పోలీసులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో బెదిరిస్తే, ఏదో మరి తప్పుడు సంకేతాలు ఇస్తే భయపడి మరి మాకు అనుమతులు నిరాకరించారు. నిన్న కోర్టులో పొద్దున్నే వేస్తే అనుమతి ఇచ్చింది. నేను కోర్టు తీర్పుకు స్వాగతం తెలియజేస్తూ, న్యాయస్థానానికి వందనాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ఇవాళ ఈ మానకోట్లోనే కాదు 25వ తారీఖున కేటీఆర్ గారితో బ్రహ్మాండమైన మరి ధర్నా కార్యక్రమాన్ని మహబూబాద్లో నిర్వహిస్తాం. మరి అక్కడి నుంచి లగచర్ల బాధితులకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని, మేము అండగా ఉన్నామనే సంకేతాన్ని ఇస్తాం. ఇవాళ లగచర్లతోనే ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. కాబట్టి మేము దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ గిరిజనులు ఉన్నారో అప్రమత్తంగా ఉండండి. రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి కంటే ఆయన మాట తీరు కానీ ఇవన్నీ, ఆయన ఒక బందిపోట్లాగా, వీధి రౌడీలాగా ఆయన ప్రవర్తన చూస్తా అంటే అందరు భయపడుతున్నారు. ఇవాళ లగచర్లే కాదు, రాష్ట్రం అంతా కూడా రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు మొదలైంది. ఏ శాఖను సమన్వయం చేయట్లేడు. ఆయన పరిపాలన పూర్తిగా వదిలేసి ఇప్పటికే 26-27 సార్లు ఢిల్లీ వెళ్ళిండు. మరో పక్క రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్స్ అనేవి చాలా కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఆసుపత్రులు పాలవుతున్నారు. దీని గురించి ఏమంటారు? నిజంగా ఇది చాలా బాధాకరం, దారుణం. నిన్న ఫుడ్ పాయిజన్ హాస్టల్లో మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ అయిందని మరి పిల్లలందరినీ హాస్పిటల్లో చేరిస్తే హాస్పిటల్లో భోజనంలో కూడా పురుగులు ఉన్నాయి. ఎంత దుర్మార్గం అంటే పరిపాలన గాడికి వదిలేసిండ్రు. ఏ సంక్షేమ శాఖకు మంత్రి లేడు, రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. పోలీస్ శాఖకు మంత్రి లేడు, విద్యాశాఖకు మంత్రి లేడు, గిరిజన శాఖకు మంత్రి లేడు. ఇంత దుర్మార్గం మనం ఎప్పుడు చూసి ఉండం. ఇవాళ భావి భారత పౌరులని చెప్పుకునే ఆ విద్యా కుసుమాలు, మన బిడ్డలు ఇప్పటికే 42-43 మంది చనిపోయారు, పిట్టల్లాగా రాలిపోతున్నారు. వాళ్ళని పట్టించుకునే నాదుడు లేకపోవడం బాధాకరం, దురదృష్టకరం. మేము అవసరమైతే చలో గురుకులాలనో లేకపోతే విద్యార్థుల బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక టీం పోయి వాళ్ళకు అండగా నిలబడతాం. సమన్వయం లేదు, సమీక్షించిన పాపాన పోలేదు. అధికారులు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. మరి దీని మీద కూడా మేము ఒక కార్యాచరణ ప్రకటించబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాము, అటు లగచర్ల బాధితులకు అండగా గిరిజన తండాలకు
అండగా బీఆర్ఎస్ పార్టీ ధర్నా కార్యక్రమం నిర్వహించనుంది. అటు కోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా తాము స్వాగతిస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలేశారని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తోటి చనిపోతున్న, అటు ఆసుపత్రులు పాలవుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదనేది కూడా వారు ఆందోళన చెందినటువంటి పరిస్థితిగా మనం చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున అటు గిరిజన తండాలకు కావచ్చు, దాంతోపాటుగా విద్యార్థులకు అండగా ఉంటామని కూడా స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.